కాళ్ళు చేతులు విరిచైనా సరే దారిలో పెట్టాల్సిన బాధ్యత మీది. శారదా, నీ భర్త ఫోటో ఇస్తానన్నావు కదా, ఇవ్వు. ఆ ఫోటో ఇప్పుడు నా దగ్గర లేదు మేడం. ఇంట్లో ఉంది. ఇల్లేవైనా వేరే ఊర్లో ఉందా శారదా? ఇదే ఊరు కదా? జలజ, ఇంటికెళ్ళి ఫోటో తీసుకురా. ముందు నా ఆరోగ్యం బాగా అవనివ్వండి మేడం. ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతం నీ ఆరోగ్యానికి ఏ సమస్య లేదు. చూసుకోవడానికి జలజ ఉంది. నీ ప్రాణాలకి ఎలాంటి ప్రమాదమూ లేదు. రక్షణగా నేనున్నాను. మేమెప్పటికీ నీకు తోడుగా ఉంటాం. కానీ నీ మనిషి, అది కూడా నీ భర్త నీ వెంట ఉంటే నీకు ధైర్యంగా ఉంటుంది. ఇలాంటి విషయాలు అస్సలు ఆలస్యం చేయకూడదు. తన హెల్త్ సెట్ అయిన తర్వాత ఫోటో ఇస్తానంటుంది కదా, ఈలోపే తొందర వచ్చింది చెప్పు. జీవితాలు తారుమారవ్వడానికి ఒక్క నిమిషం చాలండి. శారదా, నీకు బాగయ్యే లోపు నీ భర్తని తీసుకొచ్చి నీ కళ్ల ముందుంచటం నా బాధ్యత. నాకే కాదు, నా భర్త బాధ్యత కూడా. ఏమంటారండి? అంతేగా, అంతే. నువ్వన్నాక అల్లుడు గారు కాదంటారా శాంభవి? అవుననే అంటారు. ఇప్పుడు కాదన్నా చేస్తాడు, అవునన్నా చేస్తాడు. జీకే పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా ఉంది. జలజని ఇంటికి పంపించి ఫోటో తెప్పించు శారదా. శాంభవి, నాకు ఒక అర్జెంట్ వర్క్ ఉంది, నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను. ఆగండి. మనది వ్యాపారం, వాయిదా వేసుకునే అవకాశం ఉంది. శారదది జీవితం. వెంటనే అవ్వాలి. ఫోటో తీసుకునే వెళుతురుగాని అతను ఎవరో ముఖ్యంగా తేల్చాల్సింది మీరే. సరే, ఒక పని చేయి శారదా. ముందు నీ భర్త వివరాలు చెప్పు. అతని పేరేంటి? అతను ఎలా ఉంటాడు? ఈ టైంలో ఫోన్ ఏంటండి? సార్, మీరు ఫోటో పంపించి వెతకమన్న వాళ్ళు ఎక్కడున్నారో తెలిసింది సార్.
ఎవరి ఫోటో పంపారండి? ఎవరి గురించి వెతుకుతున్నారు? మన పెళ్లి జరుగుతుందంటే దానికి మెయిన్ రీజన్ జ్యోతే. తనకి ఫోన్ చేసి మన మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయిందన్న విషయం చెప్తానే. శ్రావ్య శ్రావ్య అక్క, నా పెళ్లి కుదరడానికి కారణమైన సూత్రధారివి నువ్వు. నా మెడలో మంగళసూత్రం పడే డేట్ టైము ఫిక్స్ అయిపోయింది. ఆ గుడ్ న్యూస్ చెప్పడానికే ఫోన్ చేశాను. అవునా శ్రావ్య, సూపర్. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు నీ పెళ్ళి? నిజమా? నాకు ఆశ్చర్యంగా సంతోషంగా ఉంది. నా పెళ్లి కూడా అదే రోజు అదే టైంకి ఫిక్స్ చేశారు. మనిద్దరు పెళ్లిళ్ళు ఒకే రోజు ఒకేసారి జరగబోతున్నాయా? ఒకటవ్వాలనుకున్న మనిషి, కలవాలనుకున్న రెండు మనసులు, రెండు జీవితాలు ఒకే రోజు ఒకే ముహూర్తానికి శాశ్వతంగా విడిపోతున్నాయా? బ్రతికుండగానే గుండె పిండేస్తున్నట్టుంది. వాట్ సర్ప్రైజ్ అక్క. ఈ మాట విని నాకు కూడా చాలా హ్యాపీగా ఉందక్క. ఎనీవేస్, కంగ్రాట్స్ శ్రావ్య. థ్యాంక్ యూ అక్క. నీకు కూడా కంగ్రాచులేషన్స్. ఉండు, రాజీవ్ నీకు కంగ్రాచులేషన్స్ చెప్తాడు.